నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. ఈ మాటలు మనం కొలస్సీలకు రాసిన పౌలు గారు రాసిన ఉత్తరంలో చూస్తున్నాం. ఇక్కడ ఆయన అంటున్నారు కదా, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. అంటే యేసయ్య ఎలాగైతే జీవిస్తున్నారో మనం కూడా అలాగ జీవిస్తున్నాము అని ఇక్కడ చేశాను. అంటే మనం చనిపోయిన వారముగా ఉంటే ఆయనతో కూడా మనల్ని ఏం చేశారంట, జీవింపచేశారట. అంతేకాకుండా ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఏ అధికారులైతే ఏ ప్రధానులైతే నీకు విరోధంగా లేస్తున్నారో, ఏ అధికారులతో ఏ ప్రధానులతో నువ్వు పోరాడాల్సి వస్తుందో వారందరినీ కూడా యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం ద్వారా వాళ్ళని నిరాయుధులుగా చేశారంట. ఆయుధము లేని వారిగా అయిపోయారంట. అంటే మనతో పోరాడుతున్న ప్రధానులు అధికారులు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే ఆయుధము లేని వారిగా ఉన్నారు అని చెప్తున్నారట. సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. సిలువ చేత వారిని అందరిని ఏం చేశారట, పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఎప్పుడైతే ఒక యోధుడు గెలుస్తారో ఆ యోధుడు ఏం చేస్తారంటే ఆ గెలిచిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టి వారిని బాహాటంగా వేడుకకు కనపరుస్తారు. మనం సంసోన్ విషయంలో చూస్తాము. సంసోను ఎప్పుడైతే వారికి పట్టబడతారో వాళ్ళు బాహాటముగా సంసోన్ని తెచ్చి వాళ్ళు వేడుక చేసుకుంటున్నారంట. అదేవిధంగా మనమైతే యేసుక్రీస్తునందు జీవిస్తున్నాము కనుక మనకు విరోధంగా ఎవరైతే ఉన్నారో యోధులు, మనకు విరోధంగా ఎవరైతే బలాఢ్యులు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు నిరాయుధులుగా చేశాడు. కనుక మనం వారందరినీ పట్టి తెచ్చి బాహాటముగా యేసయ్య వేడుకకు అప్పగించినట్టు మనము కూడా వారికి వేడుకను అప్పగిస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య సిలువలో సమస్తాన్ని జయించి మనకు అత్యధిక విజయాన్ని ఇచ్చారు. మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాల్లో కూడా దేవుడు ఆల్రెడీ జయించి ఉన్నారు కనుక మనము కూడా జయించిన వారముగా ఉన్నాము. ఎప్పుడైతే మనము ఆయన సిలువలో చేసిన యాగమును తలచుకుంటామో మన సమస్యలన్నిటి మీద మనకు జయము కలిగింది అని దేవుడు తెలియజేస్తున్నమాట. యేసయ్య ఎలాగైతే మన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసిండో మనకు విరోధంగా లేచే ప్రధానులని అధికారులను కూడా మనము నిరాయుధులుగా చేస్తున్నామట. ఎప్పుడైతే మనము మనకు విరోధంగా లేచిన సమస్యలపైన అధికారాన్ని పొందుకుంటామో యేసుక్రీస్తుని గణపరిచే వారంగా మనం ఉంటాము అని ఇక్కడ మనకి తెలియజేయబడింది. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్య గుండా మీరు వెళ్తున్నా, ఏ కష్టం గుండా వెళ్తున్నా, ఎవరు మిమ్మల్ని బాధిస్తున్నా వారందరినీ కూడా నిరాయుధులుగా చేసి పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు కనపరిచి గొప్ప సాక్ష్యాలను మీరు పొందుకొందురుగాక. దేవుని కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.